పింక్ అండ్ బ్లూ కలర్ మనకు 2 కలర్లు ఉన్నాయి. 2 కలర్లు మీరు చూస్ చేసుకోవడానికి ఇక్కడ డ్రా సిస్టమ్ ఉంటుంది. మీ కలర్ను చూస్ చేసుకొని జిల్లా విద్యాశాఖ ద్వారా మీరు పొందవలసిన కోరుతున్నాను. గవర్నమెంట్ హై స్కూల్ సిరిసిల్లాలో జరుగుతున్నటువంటి సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిపిఆర్ఓ గారికి, హెచ్ఎం గారికి, సూపరింటెండెంట్ గారికి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఈరోజు ఎంతో సంతోషమైనటువంటి డే. ఎందుకు అని అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మీ అందరికీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. నోట్బుక్స్ ఇచ్చింది, టెక్స్ట్ బుక్స్ ఇచ్చింది, యూనిఫామ్స్ ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ సైకిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ స్కూల్లో చదువుకొని బయటికి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ని మర్చిపోకుండా, మిమ్మల్ని మర్చిపోకుండా, మీ అందరినీ గుర్తు చేసుకొని మీరు ఇంకా వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్ అయ్యారో మీరు కూడా అదేవిధంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో అమౌంట్ అంతా కలెక్ట్ చేసేసి చాలామంది స్టూడెంట్స్ దూరం నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా సైకిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల మీరు అందరు నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే రేపు పొద్దున మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు కూడా మంచి పొజిషన్ వచ్చినప్పుడు మీరు కూడా ఏ విధంగా వీళ్ళందరూ మీకు హెల్ప్ చేసిరో మీరు రేపు పొద్దున ఒక ఆఫీసర్ అయినప్పుడు అయినప్పుడు మీరు కూడా కంపల్సరిగా ఈ స్కూల్ని గుర్తుపెట్టుకొని ఈ స్కూల్కి మీకు సహాయం ఎంత చేయగలుగుతారో అంత కంపల్సరిగా హెల్ప్ చేయాలి. అప్పుడే మీరందరూ కూడా మంచి సొసైటీ వాళ్ళు అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా గురువు గారు, మీ గురువు గారు శ్రీనివాస్ సార్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సార్కు, అట్లాగే డిఓ కార్యాలయం సూపరింటెండెంట్ భూపతి గారు, అలాగే గౌరవ ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ నిజంగా మీ అందరికీ శుభాకాంక్షలు. సార్తో ఇప్పుడే డిస్కస్ చేస్తే చెప్తా ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని పూర్వ విద్యార్థులను అందరినీ సమీకరించి ప్రేరేపించి వీళ్ళకు కొద్దిగా ఈ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ సైకిల్స్ వాళ్ళు ఉత్సాహంగా ఈ పాఠశాలలకు వస్తారు, మరింత బాగా చదవగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళను ప్రేరేపించి వారి దగ్గర నుంచి వారి ఆర్థిక సహకారం కొంత వీరు కూడా కంట్రిబ్యూషన్ చేసి మీ దగ్గర కూడా కొంత కంట్రిబ్యూషన్ తీసుకొని ఈ సైకిళ్ళు పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మీ కళ్ళల్లో ఆనందం చూస్తే కూడా చాలా మాకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంది. వీటిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగం చేసుకొని సకాలంలో ఈ పాఠశాలకు వచ్చి బాగా చదువుకొని సార్ అన్నట్టు మీ ఎదుగుదల వారి సంతృప్తి. మేము ఇక్కడ ఉన్నామంటే సార్ చాలా సంతోషపడతారు. ఈ స్కూల్కి వస్తే నిజంగా మేము ఇంతకుముందు చదివిన స్కూల్ను గుర్తుకు తెచ్చుకున్నాం. సారు అప్పుడు 98లో మాకు 8వ తరగతి బోధించినప్పుడు ఎంత అంకిత భావంతో విధులు నిర్వర్తించారో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో, అంకిత భావంతో, చిత్తశుద్ధితో వారు విధులు నిర్వర్తిస్తున్నారు. సహచర ఉపాధ్యాయులందరినీ కలుపుకొని ఈ పాఠశాల అభివృద్ధికి తన పూర్తి శక్తియుక్తులను ఉపయోగించుకుంటూ నిత్యం అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నారు. 30 మంది నుంచి ఈరోజు 300 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం అంటే ఎంత నమ్మకం కలిగించారో ఈ ప్రభుత్వ పాఠశాలలపై. నిజంగా వారి కృషిని నేను ప్రత్యేకంగా వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను ఎప్పటికీ వెన్నంటి ఉండి సహకారం అందిస్తున్న వారి ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమాలను వచ్చి ఎప్పుడు ప్రోత్సహిస్తున్న జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సార్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలి. పూర్వ విద్యార్థులను కూడా మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నోట్బుక్స్, లాంగ్ నోట్బుక్స్, అలాగే స్కూల్ బ్యాగ్స్ మరియు షూ కూడా ఇవ్వడం జరిగింది గతంలో. సో ఈ విధంగా మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను మేము అందిస్తున్నాం. అంతేకాకుండా మన పాఠశాలలో కూడా ప్రతి క్లాస్ రూమ్ లోపల కూడా డిజిటల్ ప్రొజెక్టర్స్తో విద్యా బోధన చేపిస్తున్నాం. అంతేకాదు మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ 20 కంప్యూటర్స్తోని కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఎస్టాబ్లిష్ చేసినాం. లైబ్రరీ ఉంది, చక్కని కావాల్సిన పుస్తకాలతో అందరు విద్యార్థులు చక్కగా ఒకే వద్ద కూర్చొని చదువుకునేటటువంటి
ఒక లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, విధంగా అన్ని సౌకర్యాలను మేము అందించడం జరిగింది. మీరు వాటన్నింటినీ వినియోగం చేసుకొని మంచి విద్యను పొంది మీరు ఉన్నతులుగా ఉండాలని చెప్పినని మా అందరి యొక్క కోరిక. మీరు చక్కగా చదువుకోవడం వల్ల మాకందరికి కూడా ఏమిటంటే ఒక తృప్తి అనేది ఉంటుంది. మేము పడినటువంటి శ్రమకి, మేము చేసినటువంటి కష్టానికి ఫలితం అనేది ఉంటుంది అనేది మా యొక్క భావన. ఈరోజు కూడా ఈ 20 మంది విద్యార్థులని మన దూరంగా ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే మన పాఠశాలకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఇందిరానగర్ కానీ, తర్వాత నెహ్రూ నగర్ కానివ్వండి, తర్వాత గణేష్ నగర్ కానివ్వండి, ఇంకా తుక్కరావుపల్లె కానివ్వండి, వెంకంపేట నుండి దూర ప్రాంతాల నుంచి వచ్చి మన పాఠశాలకు వచ్చే అమ్మాయిలకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశం కొద్దీ ఈ సైకిల్ పంపిణీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లోపల మనము వాళ్ళ పిల్లల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది, మన పాఠశాల పూర్వ విద్యార్థుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ ఇద్దరు కలిసేసి పిల్లలకు ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడము చాలా చక్కగా అనిపిస్తుంది. మాకు కూడా ఒక మానసికమైనటువంటి తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిని. అంతేకాదు మనకి ఇక్కడ అతిథులుగా ఉన్నటువంటి దశరథం గారు కూడా మన పాఠశాల పూర్వ విద్యార్థి. సో కాబట్టి మీ అందరి యొక్క కోరిక, మా అందరి కోరిక ఏమిటంటే మీకు కావలసిన సౌకర్యాలను మేము ఇస్తాము, మీరు చక్కగా చదువుకొని ఈ పాఠశాలకు మంచి పేరు తేవాలనేది, మీ భవిష్యత్తును చక్కగా నిర్మించుకోవాలని మేము మరొకసారి కోరుకుంటున్నాము. మరియు వేదికపైన పెద్దలకి మరియు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పింక్ కలర్ అన్నపూర్ణ, పింక్ కలర్. అదృష్టం ఏమున్నదో పింక్ కలర్. డేవిడ్ సార్ మళ్ళా పింక్ కలర్. Respected principals and chief guests, today I am so happy because my school distributes cycles. మేము చాలా దూరం నుంచి వస్తున్నామని మా స్కూల్ పూర్వ విద్యార్థులు ఇంకా మా ప్రిన్సిపల్ సార్స్ కలిసి మాకు సైకిల్స్ ఇచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా మా స్కూల్ మా కోసం ఎన్నో సౌకర్యాలు, బ్యాగ్స్, నోట్బుక్స్ ఇచ్చారు. అలాగే లైబ్రరీలో బుక్స్, సైన్స్ ల్యాబ్లో థింగ్స్, కంప్యూటర్స్, మేము ఇంకా కంప్యూటర్ నేర్చుకున్నాము. ఇన్ని సౌకర్యాలున్న ఈ స్కూల్లో నేను ఒక స్టూడెంట్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. Respected principal sir and chief guest, I am very happy. Our school distributes many of things like bag and this cycle. నేను ఈ సైకిల్ పొందడం చాలా సంతోషిస్తున్నాను. ఈ సైకిల్ వల్ల స్కూల్కి తొందరగా చేరుకోగలను. మా ఇల్లు చాలా దూరం, కానీ సైకిల్ వల్ల తొందరగా చేరుకుంటాను. మా స్కూల్ ఎన్నో పరికరాలను మాకు అందిస్తుంది, అది కూడా ఉచితంగా అందిస్తుంది. నేను దీనివల్ల చాలా బాగా చదువుకోగలను. నేను ఈ స్కూల్కి విద్యార్థి అయినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ధన్యవాదాలు.